సంతనూతలపాడు మండల పరిధిలోని మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నగర్ ఎస్ఎల్ఆర్ నగర్ రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఘనంగా ప్రారంభించారు. అజయ్ మరియు రంగన ఇరువురు మిత్రులు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వెంచర్ ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పత్తిపాటి ప్రసాద్ వెంచర్ బ్రోచర్ ను మరియు ఏవి వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తిపాటి ప్రసాద్ మాట్లాడుతూ అజయ్ రంగనాథ్ అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తూ ఏడాది కాలంలోనే ఇది వారి 3వ వెంచర్ కావడం అభినందనీయమన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని పొందుతూ ముందుకు సాగుతున్న వీరి వెంచర్లు త్వరగా అమ్ముడుపోవాలని, వారు మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ కస్టమర్ల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ పూర్తి చేశామని తెలిపారు. జనావాసాల మధ్య స్కూల్ మరియు జూనియర్ కాలేజీకి అతి సమీపంలో ఉండడం వల్ల పిల్లల చదువులకు ఎంతో అనువుగా ఉంటుంది. వెంచర్ ప్రక్కనే చెరువు ఉండటం వల్ల ఇల్లు కట్టుకునే వారికి ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం అందుతుందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నిజం చేసేలా తక్కువ ధరలకే ఫ్లాట్లను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంచర్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు మరియు మిత్ర బృందం పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్తటువంటి ఆకుతూర చంద్రన్న గారికి వరకు నేను చెప్పాను. సో మరి ఇంకా మీ ఇష్టం అండి, మీరేమనుకుంటున్నారు, ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు? చూడడానికి వచ్చి వెళ్తారు. ఎందుకంటే మాది ఇక్కడ దగ్గరలో ఉండుంటే ఖచ్చితంగా నేను కూడా ఒకటి తీసుకునేది. సో మరి మా సార్ వాళ్ళు ఏమన్నా అమౌంట్ తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఒకటి తీసుకుంటాను. గోల్డ్ సో మరి గోల్డ్ మీద చాలా మంది ఇన్వెస్ట్ మరి అలాగే సో ఇంకా చాలా కార్యక్రమం ఉందండి. మరి దయచేసి బయట అవుట్ వెంచర్ ప్రారంభోత్సవాన్ని సో మరి చిన్నగా స్టార్ట్ చేసేద్దాం. అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోలా అనేది. మరి ఇది ఎవరి ద్వారా వచ్చారు అండి? రంగనాథ్ గారు. సో ఓకే, సో మరి మీ ద్వారా వచ్చింది ఏంటి చూసారు కదా ఇప్పుడే. నాకు తెలిసి ఉంది సో లాస్ట్లో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇళ్ళ మధ్యలోనే ఉందండి. సింబల్ నివసిస్తున్నారు కాబట్టి మనకు భయం లేకుండా ఉంటుంది. ముందుగా తీసుకున్న వెంటనే చూసిన మెయిన్ రోడ్ ఉంది. సో 30 feet రోడ్స్ కూడా వాళ్ళు అంటే దగ్గరలో ఉంది కదా, అందుకని డైరెక్ట్ గా కాల్ చేసే బుక్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది సో భూమి మీద పెట్టుకోవచ్చు. బంగారంలో అయినా ఉడుదుడుకులు ఉంటాయండి, తగ్గచ్చు ఎక్కచ్చు, కానీ భూమి మీద మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట. పెరుగుతుందే కానీ తగ్గదు భూమి మాత్రం.
సో మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక 1 year క్రితము మా ఏరియాలో ఒక ప్లాట్ తీసుకున్నాను సార్. అది జస్ట్ వేరే వాళ్ళు తక్కువలో పోతున్నట్టు తీసుకున్నాను. అది ఊరికి ఎలా ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టుకుందామని జస్ట్ నేను 16 లక్షలకి 15 అంకణాలు తీసుకున్నాను. ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. అలాగే ఉంది సార్. అండి మరి ఇంతకుముందు చెప్పండి. సో ఇటుపక్క మెయిన్ రోడ్స్ ఉన్నాయి, మరి పక్కనే కాలేజెస్ ఉన్నాయి. ఫ్లాట్ అది స్థలం అనేది మాత్రం పెరిగేదే కానీ తగ్గేది కాదు. సో కాబట్టి బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా చేతుల మీదుగా మరి ఈ వెంచర్ని సోషల్ గారి తరఫు నుంచి అలాగే అజయ్ కుమార్ గారి తరఫు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2 మాటలు చెప్పండి. మా మిత్రులు అజయ్ అండ్ రంగనాథ్కి ఐ విష్ దెమ్ వెరీ గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ వెంచర్. వాళ్ళు ఏ వెంచర్ చేసినా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. 1 yearలోనే 3rd వెంచర్ చేస్తున్నారు. ఐ విష్ ఆల్ దెమ్ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వెంచర్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నగర్, SLN నగర్. ఇది ల్యాండ్ కన్వర్షన్ చేయించడం జరిగింది. ఇది మొత్తం 3 ఎకరాల 30 సెంట్లు ఈ వెంచర్ చేసాము. దీని పక్కనే స్కూలు, హాస్పిటల్, కాలేజీ, అప్రోచ్ మెయిన్ రోడ్ ఒంగోలుకి ఉంది. ఇది మండల హెడ్ క్వార్టర్ సంతకంతులపాడులో ఉంది. 30 feet రోడ్స్, వెంచర్ చుట్టూతా ఈ ఫెన్సింగు, ప్లాంటేషను, ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పిస్తాము. ప్లస్ వెంచర్లో గ్రౌండ్ వాటర్, మంచి వాటరు పక్కన అన్నిటికీ అందుబాటులో ఉన్న వెంచరు. చెరువు 2 పక్కల చెరువు ఉంది, నీట్గా మంచి తార్ రోడ్లు అన్నీ ఉన్నాయి. ఓకే. అజయ్ గారికి, రంగనాథ్ గారికి నా బెస్ట్ విషెస్ అండి మా ఎల్సిటీ తరఫున. ఇంత బడ్జెట్లో ఇక్కడ నుంచి ఒక 30 kilometers వెళ్ళినా బాగా లోపల పల్లెటూరులో కూడా గది మినిమం 40,000 50,000 జరుగుతుంది. ఇక్కడ ఈ బడ్జెట్లో ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండే ప్లేసు నాకు తెలిసి అయితే ఇంకా ఇంత మంచి క్లైమేట్లో అయితే దొరకదు. సో ఇక్కడ ఇప్పుడు కొనుక్కోదలిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పర్చేజ్ చేసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇక్కడ గది 1 lakh ఏమైనా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే త్వరలోనే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది పక్కనే. ఎందుకంటే మా మిత్రులే కట్టుకోబోతున్నారు. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను అది.